ఓం నమో వినాయకాయ నమః, లక్ష్మీనారాయణాయ నమః, కాశీ విశ్వనాథాయ నమః. రామకృష్ణ శర్మ. ప్రస్తుతం బిక్కనూరు గ్రామం, కామారెడ్డి జిల్లా, శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయం సన్నిధిలోంచి మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం స్వామివారికి ధనుర్మాసంలో విశేష పూజలు చేస్తున్నాము. అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహం ఎందుకు గొప్పది, చాలా గొప్పది అని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ ధనుర్మాసం పూజ నెల మొత్తం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో బిక్కనూరు గ్రామ ప్రజలు, కామారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ స్వామివారికి కైంకర్యం చేసుకోగలరు. మీరు సంప్రదించవలసినటువంటి ఆలయ ప్రధాన పూజారి గారి వివరాలు: జయప్రకాష్ శర్మ గారు, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, బిక్కనూరు జిల్లా. కార్యక్రమాలు ఈ ధనుర్మాసంలో ప్రతి 4 శనివారాలు విశేష పూజలు జరుగుతున్నాయి. నెల మొత్తం కూడా స్వామివారి పూజ జరుగుతుంది. ఎవరైనా పూజ చేయించుకోవాలి అనుకుంటే పంతులు గారిని సంప్రదించి వివరాలు ఇచ్చి ఆ పద్ధతులు తెలుసుకోగలరు. శనివారం కూడా విశేష పూజలు ఉంటాయి. 4 శనివారాలతో పాటు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయబడుతుంది డిసెంబర్ 30వ తేదీ. అలాగే ఆకరణ, ఉత్తరాయణ శ్రీకార పూజ అంటే సంక్రాంతి రోజు గోపూజతో చక్కగా స్వామివారిని సేవించుకుంటాం. ఈ పూజలన్నిటికీ కారణాలు కూడా ఉన్నాయి. 3 కారణాలు ముఖ్యంగా. అనంత పద్మనాభ స్వామి పూజ ఎందుకు గొప్పదో చెప్తాను. దశావతారాలలో కూడా స్వామి ఉండడు, ముందు ఉంటాడు. ఈశ్వరుడు సమస్తాన్ని పుట్టిస్తే కాపాడే రూపమే విష్ణుమూర్తి. ఆయన అనంత పద్మనాభ స్వామి రూపంలో సముద్రం మీద ఉంటాడు. సముద్ర గర్భంలో సర్వలక్ష్మి ఉంటుంది. అలాంటి ఆ స్వామి చరిత్ర చెప్తాను. అలాగే ఈ సంక్రాంతి దాటంగానే పంచగ్రహ కూటమి అంటారు. క్షమించాలి. పంచగ్రహ కూటమి అంటే 19 జనవరి నుంచి కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు, చంద్రుడు అంటే సూర్యచంద్రులు ఒకచోట ఉండడం, కుజుడు బుద్ధి మార్చుతూ ఉంటాడు బుధుల చేత. కాబట్టి చాలా సంక్షోభాలు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. మనస్సు స్థిమితం లేకపోవడం, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, అలాగే స్థిర ఆస్తు నష్టాలు, ధన నష్టాలు, ప్రపంచమంతా కూడా చాలా ఇబ్బందుల పాల్లో ఉంటుంది, మన గ్రామంతో పాటు. ఇలా పంచగ్రహ కూటమి సంవత్సరానికి ఒకసారి రావటం ఉంటుంది. కానీ ఈసారి జనవరి, ఫిబ్రవరిలోనే 3 సార్లు రావటం. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఉగాది, అది కూడా పరాభవ నామ సంవత్సరం. అంటే పరాభవం, ఎక్కడ పోయినా కూడా మనకంతా కూడా అనుకోనివి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి దోషాలు చాలా ఉంటున్నాయి. శనిగ్రహ దోషం కూడా బాగలేదు. కాబట్టి ఇలాంటి దోషాలు తొలగించుకోవటానికి ఈ ధనుర్మాస పూజ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే అనంత పద్మనాభ స్వామి చరిత్ర కూడా నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఈ వచ్చేటువంటి కాలం గడ్డు కాలంగా ఉంటుంది. 25 తర్వాత 26 సంక్రాంతి తర్వాత నుంచి మొదలుకొని 26 సంవత్సరం 27 మార్చి వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి దోషాలు మనం చూస్తున్నాం. ప్రకృతి విపత్తులు ఎన్నో అనుకోకుండా కలుస్తున్నాయి. మనం ఎంత యాంత్రికంగా ఉన్నా, ఎంత మేధస్సు ఉపయోగించినా, ఎంత అధునాధికంగా ఉన్నా కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఇంకా ఉన్నాడు అని విశ్వసించేటువంటి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మనకు భగవంతుడు అందించిన మార్గం ఆయన సేవ. ఇవన్నీ చేసుకుంటూ ఈ వీడియోలు నేను మళ్ళీ పంపుతూ ఉంటాను. చాలా వివరాలతో పంపుతూ ఉంటాను. అవన్నీ కూడా వింటూ భగవంతుని అనుగ్రహం పొందగలరు. హర హర మహాదేవ్. జై శ్రీమన్నారాయణ.